ఛానల్ ఈరోజు కూడా నమస్తే. ఇండియన్ బైక్ రేస్ డ్రైవింగ్ ట్రివ్యూ ఎపిసోడ్ 3 అయితే ఆడిపోతున్నాం. సో లెట్స్ గో. ఇదైతే ఛాలెంజెస్ మోడ్ కాదు గైస్. ఈరోజు అయితే మనం పోలీసులకి చుక్కలు చూపిద్దాము. మనం ఏంటో అనేది తెలియాలి వాళ్ళకి. కాబట్టి ఒక కార్ వేసుకున్నాం. మస్టాంగ్ ఏంటి 8123 అంతే వచ్చేసింది గైస్ మస్టాంగ్. ఇంకా ఎక్కువ ఎక్కరా నువ్వు తోపు చేసి వీడైతే. మనకైతే ఫస్ట్ వీడియోకి 1K వ్యూస్ అయితే వచ్చాయి. మీరు అలాగే సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్ని చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాము. గ్యాంగ్స్టర్ గైస్ ఈరోజు అయితే మన వీడికి ఏదో పేరు పెట్టాం, జాక్. మంచిగా ఎక్కువ మంది కావాలి గైస్ మనకైతే. అయితే ఇద్దరు ఉన్నారంటే ఇద్దరేం సరిపోడు గాయస్ నాకు తెలిసి. నేను బుగాటి పక్క వీఆర్ ది గ్యాంగ్స్టర్స్ ఆఫ్ ది సిటీ. ఫస్ట్ దిగు. నేను కాబోయే పిల్లబచ్చ అందమే గైస్. అడుగు ఫస్ట్ వాడు. ఇంకా స్టార్స్ కావాలి నాకు. అది పోలీసులు వస్తున్నారు కదా. మన అయితే ఫస్ట్ అయితే 3 స్టార్తో ఉండాలి. పోలీస్ మామాస్ వస్తున్నారు. నేను పక్కాబో ఇది రియల్ పోలీసులు కాదు, మీరు వేస్ట్. రియల్ పోలీసులతో అంటే వాళ్ళకి వెళ్ళేంత ధైర్యం నాకైతే లేదు గైస్. 320 వస్తుంది పైకి వెళ్ళాలి గైస్. వీళ్ళు రిస్కీ గారు. కాబట్టి నా ఫ్రెండ్ ఒక చీట్ కోడ్ చెప్పాడు. అది రియల్ ఫేక్ అని చూడాలి మనమైతే. ఇప్పుడు నువ్వు ఎంట్రానైనా జంపింగ్ చెప్పాము. మనమైతే చచ్చిపోతాం కదా నాకు తెలిసి టైం. ఇల్లు ఫోను 320 రారా ఎస్కేప్. నేనేమైతే పైకి ఎగిరితే వాడు అక్కడేం పీకుతున్నాడు. 5 5s అంత గైస్. ట్రై చేద్దాము. నాకైతే తెలియదు ఈ చీట్ కోడ్. నాకు కొన్ని చీట్ కోడ్సే తెలుసు గైస్, అన్నీ తెలియవు. నేను కూడా ఒక మనిషినే కదా. నాకెన్ని అవన్నీ ఎన్ని తెలుస్తాయి? ఏదో 2-3 తెలుస్తాయి. కానీ నాకు 2-3 కన్నా ఎక్కువే మీకోసం అన్నీ తెలుసుకుంటున్నా. ఫస్ట్ అయితే హెలికాప్టర్ ఏరోప్లేన్ అంతే. ఎలాంటి ఏరోప్లేనో ఐ డోంట్ నో, నాకు ఐడియా లేదు గైస్ దాని గురించి. ఫస్ట్ అయితే ఈ జెట్ని అయితే పేల్చేద్దాం. పాపం గైస్ వాళ్ళు పోలీసులు మన పైన వాళ్ళు బిల్డింగ్ కూడా ఎక్కాలని ట్రై చేయరు. వేస్ట్ కాదు కాబట్టి ఈ గేమ్లో. రియల్ పోలీసులు అయితే మనకు తెలీదు, వాళ్ళు చాలా డేంజరు. వాళ్ళు అసలుకి భయపడాలి గైస్ పోలీసులతో. భయం అంటే ఇక్కడే ఉంది కదా తెలీదా? ఏమైంది దీనికి? ఏం రోగం గైస్? నువ్వు కింద ఎంత పీకినా వేస్ట్. సరే అయితే గైస్ బాంబు పెడదాం. మన జెట్ని అయితే బాంబుతో పేల్చేద్దాం. అది ఇంకొంచెం. అదే గైస్ ఇప్పుడైతే వాళ్ళు మనల్ని ఏం చేయలేక భయపడుతున్నారు గైస్. పోలీసులు దడ చూపించాలి గైస్ గేమ్లో, రియల్గా కాదు. రియల్గా చేసిన సీన్ ఉంటే చేయలేంగా. జీ అసలుకి ఏంటది అంత పవర్ఫుల్లా గైస్? ఆగండి ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ని చూద్దాం. అసలుకి వాడు అసలుకి ఎలాగ 1 2 3 4 5 ఫస్ట్ అయితే స్పాన్ చేద్దాం. డొల్లా గైస్ ఏమీ లేదు. అవన్నీ 5 5 5 ఆగు. ఏదన్నా ఉంటే నాకేమై 5 5s అన్నారు గైస్. లేదే మర్చిపోయి చెప్పుంటాడైతే. ట్రై చేద్దాం. ఓకే ఇదే యూ మీన్ 555 గైస్. వాడైతే 5 5s అన్నాడు. ఇదైతే వేస్ట్ అని నాకు తెలుసు అనుకుంటా. నేను కూడా ట్రై చేయలేదు. ఇదైతే వేస్ట్ గైస్ నాకైతే. దొల్ల హెలికాప్టర్. అసలుకి ఇది హెలికాప్టరా గైస్? దొల్ల హెలికాప్టర్ ఇది. అసలుకి హెలికాప్టర్ అంటే నేనే నమ్మను గైస్. ఏం హెలికాప్టర్ గైస్ ఇది? ఈ దొల్ల
వేస్ట్ హెలికాప్టర్ ఇదైతే సచ్ ఏ డిస్కస్టింగ్ టైం వేస్ట్ ఇది. అమ్మ వెళ్ళరా ఇప్పుడు కానీ వెళ్ళగబాలి, నువ్వు వేస్ట్ కడిగిరా నా ముందు. అమ్మ ఎగిరింది. అయితే దీనికి ఒక ప్లేస్ లాగా ఉండాలి. నేనైతే ఇందాక లాగా వేసినట్టున్నాను గైస్. ఈరోజు అయితే మనం పోలీసులు 3 స్టార్ నుంచి తప్పించుకుంటున్నాం. హెలికాప్టర్ ఎస్కేప్ మీరు ఎన్నో ఎస్కేపులు చూసుంటారు, హెలికాప్టర్ ఎస్కేప్ చూసి ఉండవు. మన ఇల్లు ఎక్కడుందో కూడా తెలీదు. అసలు నీళ్ళ ఇల్లు ఎవరికి గుర్తు తిరిగారు? అది ఉన్నామా, చీట్ కోడ్ తీసామా, వెళ్ళేయడమే అంతే. ఇంకా ఈ ప్రపంచం అంతా తిరిగేయడమే. ఇప్పుడు కూడా పోలీసులు ఫాలో అవుతున్నారంటే పోలీసులు నిరూపించుకుంటున్నారు. గేమ్లోనే నిజంగా అనుకున్నాం కదా, గేమ్లో కూడా నిరూపించుకుంటున్నారు. ఇదిగో నీకు వేస్ట్ జెట్ అదేంటి, అదే బెస్ట్ రా నీకన్నానా. 8000 వేసుకుంటే తను తెలుసు కదా హెలికాప్టరు అంతే. అది పైకి ఎగురు. ఇదైతే బెస్ట్ కేసు, ఏమన్నా వెళ్తుందా? సౌండ్ ఒక డిస్గస్టింగ్, దాని గురించి ఏం పట్టించుకోకూడదు. మా ఫైనల్కి వాళ్ళ దగ్గర నుంచి అయితే తప్పించేసుకున్నాను. ఇంకా నాకు చంప ఓపిక కూడా లేదు. ఆ స్టార్స్ కోసమే నేనైతే ఛాలెంజ్ చేద్దాం అనుకుని అలా వేసాను. కానీ ఇప్పుడు నాకు నేను బ్రతికేస్తాను కదా చేద్దాం ఒక రకంగా, కానీ హ్యాండిల్ చేయడం వాళ్ళు వచ్చి వాళ్ళ డ్రైవింగే రాదు కదా గేమ్లోనూ. ఎందుకు వస్తారో పిల్ల బచ్చి కాదు, ఒక రాకెట్ వేస్తే చచ్చి ఇరుకుంటుంది. అంటే బాంబు, న్యూక్లియర్ బాంబు అనే అది బాంబు కదా, అదే ఆటో క్యానో ఏదో బజూకా. సరే జీటీఆర్ మామ వద్దులే. ఏంటి గ్లిచ్ అవుతుంది కదా. ఫెరారీకి వెళ్ళు, ఎక్కువ బ్యాక్కి రా. హెలికాప్టర్ ఫ్రీగా రా. ఐఎమ్ రిచ్. ఈరోజు వీడియో తక్కువగా రావచ్చు వేసి, ఎందుకంటే బిజీగా ఉన్నాను ఈరోజు అయితే నేను. అది అది దాకా మీకు 2025లో కొన్ని మీమ్స్ అయితే చెప్తాను. నాకు తెలియదు కానీ నాకు తెలిసే కొన్ని మీమ్స్. ఇది మొత్తం 1000 అయింది. అది దాసా ఎవర్రా మీరంతా, ఎవర్రా నువ్వు ఇంత తెలంతగా ఉన్నారు? ఎవరు మమ్మీ, ఎవరీడు? నాగార్జున. ఫస్ట్ నాగార్జున, నాన్నగారు నాన్నగారు. ఇంకేదో ఉంటుంది కొన్ని డ్రీమ్స్ అయితే ఉంటాయి చాలామంది. ఇప్పుడు వరకు ఒక్క ఫైట్లో కూడా ఓడిపోలేదు. రికార్డులో చూసుకోండి, ఈ ఫైట్లో కూడా నేను ఓడిపోకపోతే తీరుతాను. అదేదో ఉంటుంది. అదైతే ఆడతాను. రోబ్లాక్స్ ఆడేనా లేదో అని మీరే కామెంట్ చేయండి గైస్. మీరు కామెంట్ చేయడం బట్టి నేనైతే రోబ్లాక్స్ ఆడతాను. అది బాగుంటుంది, ఆడతాను నేను కూడా. కానీ అది కొంచెం బాగుంటుంది, ట్రై చేద్దాం. అప్ప అవురా మూమెంట్ గైస్, అసలు ఏమన్నా పల్టీ కొట్టిందా? ఓపిగా అదైతే ఓపిగా వెళ్ళింది. రియల్లీ లిటరల్లీ ఓపి. వద్దా అసలు ఏమన్నా పింటి కొట్టింది, పల్టీ సారీ గైస్. అవుతాడు అసలు ఎందుకు కూడా అలా జంప్ చేస్తాడు? వేస్ట్ అనిపిస్తుంది. మళ్ళీ హాస్టల్కి వచ్చేసింది గైస్, మనోడికి హాస్టల్కి వచ్చేసింది. అప్ప సారీరా. సరే ఇప్పుడు వెళ్ళు. ఇది ఏం కొడతాను? బుగాతి. నాకు ల్యాంబర్గిని కావాలి. బుగాతి నాకు వద్దు. అసలు చూడడానికే బాగాలేదు గైస్. నిజమైన బుగాతికి దీనికి ఎంత తేడా ఉంది మీరే చెప్పండి. మీరు ఎన్నిసార్లు చూడలేదు? బుగాతి చిరాను పెట్టచ్చు వాడు. మీరు టార్ రాక్స్ చీట్ కోడ్ చెప్పండి గైస్, నేను చూడొచ్చు కానీ మీరు చెప్తే బెస్ట్.
ఏమంత ఫాస్ట్గా వెళ్ళట్లేదు నన్ను అడిగితే. దీనికన్నా ఏదైనా ఇస్తాను ఫెర్రరీ అవన్నీ కాస్ట్లీ కారు కాస్త మాత్రం స్పీడ్ అవుతుంది. అది కూడా కరెక్టే, కానీ ఆ మాత్రం అన్న వెళ్ళాలి కదా గైస్. రోజైతే మరి చచ్చిపోతాం దిగు. జై వలయ్య సత్యమా అమ్మ కొడుకు. ఇంకొంచెం పిలిచి అయితే కొడతాం కాబట్టి దానికైతే దీని చీట్ కోడ్ మర్చిపోయి ఏదో బైక్ కేటీఎం డ్యూక్ అదే. ఈ బైక్ ఏమన్నా ఫాస్టా గైస్. ఇప్పుడైతే నా టార్గెట్ ఆడికి వెళ్ళిపోయే ఏం చేద్దాం ఈ ఎపిసోడ్. చాలు చాలు, మనోడు చావాడు గైస్. వాడు ఏంటి దాన్ని ఏదో అంటాడు దాన్ని ఇమ్మోర్టల్. మనోడు ఇమ్మోర్టల్ గైస్. ఇమ్మోర్టల్ అంటే తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, తెలిస్తే ఓకే. ఏంటంటే ఇమ్మోర్టల్ అంటే చచ్చిపోయిన తర్వాత మళ్ళీ అసలు అంతే ఉండదు, వాళ్ళు బ్రతుకుతారు, జీవితం అంతా బ్రతుకుతారు దేవుడు లాగా. అందుకే ఒక నరసింహస్వామి అనేది ఉంది ఆ స్టోరీ, నాకు అందుకే తెలియదు కదా, ఆ స్టోరీ ఉందని తెలుసు. మనోడు చచ్చిపోడు గైస్. చూడండి ఇంకొక కొంచెం మనోడు ఇమ్మోర్టల్ అని నిరూపించే ఎపిసోడ్ నేను చేద్దాం. అదండి మీకు చూపిస్తాను ఒక ఛాలెంజ్ లాగా. బ్రతికితే ఓకే, లేకపోతే సబ్స్క్రైబ్ చేయాలి. చూసారా గైస్ మనోడు ఇమ్మోర్టల్, మీరే చూస్తున్నారు కదా. ఇంకొకసారి గైస్ నాకైతే వీడిని ఇమ్మోర్టల్ లేదో అని మీకు నిరూపించాలనుకుంటున్నాను. ఏముండరా నాకు తెలియదు కదా, స్త్రీకి ఏముండో. నాకు తెలిసినవే అంత చీట్ కోడ్లు. 3000 కవాసాకి, ఇంకొక 300కి ఏదో ఉన్నట్టుంది. వెళ్ళరా నువ్వు వీడొకడు తలకిలాడతాడు గైస్. వీడు నీ పవర్ నిరూపిద్దాం అనుకుంటున్నాను జాక్. నువ్వేంటి ఇలాంటి ట్విట్టర్ పనులు చేస్తున్నాడు. డిస్కస్టింగ్. ఈ కార్ని జంప్ చేస్తాను నేను. ఓకే ఇది మన కారేనా? చూసారా గైస్ మీరే ఇంకొకసారి. ఇదండి కారు పక్కనే ఉంది కాబట్టి మీకు మీలా కొంతమంది ఉంటారు హనుమాన్ పక్షులు. వీడంతా నువ్వేమో కావాలని చిన్న వేస్తున్నారని చాలా పెద్ద స్టంట్ చేసే కదా ఈరోజు. ఈ వీడియోని అయితే నేను ఏం చేస్తాను, నేను మీకు చెప్పాను కదా, చెప్పాను. ఓకే అంత స్పీడ్ అయ్యింది. అదిదా సార్, అదితో అట్లుంటే మనతో చెప్పుకుంటే దిగే పిల్లలు నేను వేసాడు. 3, 2, 1 గో. ఛాలెంజ్ ఓడిపోయాము, ఏమనుకోవద్దు. అయితే ఈరోజు ఏం చేయాలి అనుకుందాం, మన అదృష్టం అయితే బాగాలేదు అయితే ఈరోజు వీడియోలో ఏం చేయలేము కదా. సో ఇదిగే ఈ వీడియో ఇస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ గుడ్ బై.